హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను రాగి జావ చేస్తున్నాను. నేను రోజు తాగుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మనం బౌల్లో ఒక స్పూన్ ఆర్ 1.5 స్పూన్ రాగి ఫ్లోర్ తీసుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనము వాటర్లో యాడ్ చేసినప్పుడు ఉండలుగా ఉంటే వాటర్లో కూడా అలాగే ఉండిపోతుంది. సో అందుకని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. స్పూన్తో అయినా వీలైతే, లేకపోతే చేతితోనైనా మిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ పాప మిక్స్ చేస్తుంది. ఇది రోజు ఒక గ్లాస్ తాగితే చాలా మంచిదండి, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. సమ్మర్లో ఇంకా మంచిది చాలా, ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉంటాయి కదా. ఇదేంటంటే వేడిని తగ్గిస్తుంది కదా. అలా మిక్స్ చేసుకోవాలి, ఉండలు లేకుండా అలా మిక్స్ చేసుకోవాలి నీట్గా. చూడండి ఇలా. తర్వాత ఒక బౌల్లో 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. వాటర్ చూడండి కొంచెం కొంచెంగా బాయిల్ అవుతుంది. సో అప్పుడు నేను చిన్న బెల్లం ముక్క వేశాను. కొంతమంది ఏంటంటే మజ్జిగలో కలుపుకొని తాగుతారు, కొంతమంది పాలు మిక్స్ చేసుకొని తాగుతారు. కానీ నాకు అలా ఇష్టం ఉండదు, నేను ఇలానే తాగేస్తాను. చూసారా, బెల్లం కూడా మిక్స్ అయిపోయింది, కొంచెం ఉంది. ఇలా అయిపోయిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న రాగి ఫ్లోర్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. చూసారా, పాప సరిగ్గా మిక్స్ చేయలేదు, ఆ బౌల్లో అలా ఉండిపోయింది కొంచెం. సో అందుకని ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. అది కూడా కొంచెం వాటర్ పోసేసి అలా మిక్స్ చేసి వేసేస్తున్నాను. ఇలా అయిన తర్వాత ఇంకొకసారి స్పూన్తో మిక్స్ చేసుకోవాలి, ఉండలు లేకుండా చూసుకోవాలి. తరువాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అలా యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి అలా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 3 to 4 మినిట్స్ అలా బాయిల్ అవ్వనివ్వాలి. సో అంతేనండి, రాగి జావ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.